పార్థాయ తత్సదృశసారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇది వెంకటేశ ప్రపత్తిలోని 11వ శ్లోకం. పార్థాయ తత్ సదృశ సారథినా అంటే పార్థుడున్నాడు, ఆయనకు తగినటువంటి సారథ్యాన్ని నీవు వహించావు. నీవు సారథ్యం వహించకపోతే అసలు భారత యుద్ధం ఎక్కడ, పాండవుల గెలుపు ఎక్కడ? అతను విషాదంలో కూరుకొని పోయి ఉంటే నువ్వు ఆయనకు భగవద్గీత బోధించావు. ఇంకా ఆ విషాదం నుంచి బయటికి రాకపోతే చరమ శ్లోకాన్ని బోధించావు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్జున, నీవు దుఃఖించకయ్యా. సర్వధర్మాన్ పరిత్యజ్య, సర్వధర్మములను నాయందే నీవు సమర్పించు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని నువ్వు శరణు వేడుకో. అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, నీ అన్ని పాపముల నుంచి నేను విముక్తుణ్ణి చేస్తాను. అర్జున, మా శుచః, నీవు దుఃఖించకు. భక్తులు దుఃఖిస్తే ఆయన తట్టుకోలేడు. పూర్వజన్మలో నరనారాయణులు వీళ్ళిద్దరు, అర్జునుడు కృష్ణుడు. సహస్ర కవచుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడిదొక వింత కోరిక. నారాయణ దగ్గరికి వచ్చి ప్రార్థించాడు, నేను నీతో యుద్ధం చేయాలి, అలాగే నరుడితో కూడా యుద్ధం చేయాలి. అలాగే అనుగ్రహించాడు. ఆ సహస్ర కవచుడికి 1000 కవచాలు ఉంటాయి. అయితే ఒక 1000 సంవత్సరాలు నారాయణుడు యుద్ధం చేస్తాడు. చేసినప్పుడు నరుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఒక కవచం తెగిపోతుంది వాడిది, సహస్ర కవచుడు. మళ్ళీ ఇప్పుడు నరుడు వచ్చి యుద్ధం చేస్తాడు 1000 సంవత్సరాలు, ఇంకొక కవచం తెగిపోతుంటుంది వాడికి. ఇట్లా 999 కవచాలు తెగిపోయినాయి. ఇంకొక కవచంతో వాడు కర్ణుడుగా పుట్టాడు. మహాభారతంలో కర్ణుడిని మనం చూస్తాం. అదే సందర్భంలో నరుడికి, అంటే గత జన్మలో అర్జునుడికి తిరుమంత్రాన్ని ఉపదేశించాడు. కృష్ణావతారంలో చర్మశ్లోకాన్ని ఉపదేశించి మనందరికీ కూడా ఒక గొప్ప మార్గదర్శనం చేశాడు పరమాత్మ. తగిన సారథ్యం వహించటం అంటే అది. అయితే తగిన సారథ్యం వహించి అప్పుడు నువ్వేం చూపెట్టావు? నువ్వు ఆయనకు నీ యొక్క పాదాలని చూపెట్టావు. వీటిని శరణు వేడు, వీటికి శరణాగతి చెయ్యి అంటే అలాగే చేశాడు అర్జునుడు. అటువంటి శ్రీపాదాలను మళ్ళీ నాకు తిరుమలలో చూపెడుతున్నావు స్వామి. నీ కుడి చేతితో నీ యొక్క పాదాలను చూపెడుతున్నావు కదా, ఆశ్రయించుకొని. ఎంత అదృష్టం మాది నిజంగా. వెంకటేశ్వర, నీ యొక్క పాదములకు శరణాగతి సమర్పించుకుంటున్నాము స్వామి అని దీని యొక్క భావం.